నా జనులను ఓదార్చుడి, ఓదార్చుడి. యెరూషలేముతో ప్రేమగా మాట్లాడుడి, ఆమె యుద్ధ కాలము సమాప్తమయ్యను. యెషయా 40:1-2 ఇది దేవుడు సెలవిచ్చిన మాట. అవును, ఆయన జనమును ఓదార్చుచున్నాడు. ఒకవేళ సమాజమంతయు మీకు విరోధముగా లేవవచ్చును, శ్రమ వెంబడి శ్రమ మీకు సంభవించును, కానీ అవన్నీ నియమింపబడిన కాలము వరకే కొనసాగును. త్వరలో అవి సమాప్తమగును. ఓదార్పును, ఆదరణను దేవుడు దయచేయును. ఆయన కనికరము చూపు తండ్రి, ఆదరణ అనుగ్రహించు దేవుడు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రి అయిన దేవుడు స్తుతింపబడునుగాక. దేవుడు మిమ్మును ఏ ఆదరణతో ఆదరించుచున్నాడో ఆ ఆదరణ ఎట్టి శ్రమలో ఉన్న వారినైనను ఆదరించుటకు శక్తిమంతులగునట్లు ఆయన మా శ్రమ అంతటిలో మమ్మును ఆదరించుచున్నాడు. ఆదరణ అను మాటను పరిశీలించినప్పుడు దయచూపుట, ఓదార్చుట అని గ్రహించడం. మన ప్రభు మనలను బలపరుచుచున్నాడు. రాజగు దావీదు దేవుని వలన ఓదార్చబడను. నా అంతరంగమందు విచారములు హెచ్చుగా, నీ గొప్ప ఆదరణ నా ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నది. మానవ జీవితంలో విచారములు, దాని వలన అంతరంగ మానవుడు కృంగిన స్థితి, నెమ్మది కోల్పోయిన వారమై ఉండగా ప్రభువు తానే మన ప్రాణమునకు నెమ్మది కలుగు చేయుచున్నాడు. దేవుని బిడ్డ, దోషారోపణ చేయు మనస్సాక్షిని జయించు నిమిత్తము మీ తప్పిదములను ఒప్పుకొని ప్రార్థించు. జ్ఞాపకముంచుకో, అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, వాటిని ఒప్పుకొని విడిచిపెట్టినవాడు కనికరము పొందును. దేవుడు నీకు ఓదార్పును దయచేసి జయ జీవితం ఇచ్చునుగాక. ఆమేన్.